అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు యువర్ కుండలి స్పిక్స్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక విషయం తెలుసుకుందాము. ముఖ్యంగా ఏంటంటే మన సనాతన ధర్మంలో రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి పూజ చేసే విధానంలో మనకి సాకార పద్ధతి, నిరాకార పద్ధతి అని ఉంటది. సాకార పద్ధతి అంటే ఏంటంటే మనం విగ్రహాలలోకి మన దేవత శక్తిని ఆవాహన చేసి అప్పుడు మనం పూజ అనేది, భక్తి అనేది చేస్తూ ఉంటాం. సో ఇదొక ఫస్ట్ పద్ధతి అనమాట. సెకండ్ వచ్చేసి నిరాకార పద్ధతి అంటే ఏంటంటే అసలు దేవుడికి ఏ రూపం ఇవ్వకుండా మనం భక్తి చేయగలుగుతాం. సో ఇవి రెండు పద్ధతులు మన సనాతన ధర్మంలో. అయితే ముందు ఇక్కడ మనం అసలు విగ్రహారాధన, దాని వెనకాల కాన్సెప్ట్ ఏందో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకి చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ముందు ఏదైనా ఒక వాల్యూ తెలియనప్పుడు దానికి ఒక మనం ఎక్స్ అనుకుంటాం. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు సంథింగ్ అనుకొని ఆ ఎక్స్ ఇజ్ ఒక దాన్ని ఎక్స్ అనుకుని దాన్ని బట్టి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే మనకి చివర్లో అంటే ఎండింగ్ లో ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు సో అండ్ సో వాల్యూ అని తెలిసిపోతుంది. అంటే మనకి ఏదైనా తెలియని విషయాన్ని మనం ఒక రూపంగానే ఒక పేరుగానే ఇచ్చినప్పుడు దాన్ని మనం ప్రాసెస్ చేసినప్పుడు అంటే మనం దాన్ని సాల్వ్ చేసేటప్పుడు చివర్లో మనకి ఆ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు సో అండ్ సో వాల్యూ అని తెలుస్తుంది. సో ఇక్కడ మన విగ్రహారాధన కూడా అంతే అండి. సేమ్ అంటే ఏంటంటే ఇప్పుడు అందరికి కూడా మన నిరాకారం పద్ధతిలో పూజించడం కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు మన మైండ్ ఏదైనా కూడా మనం 2D 3D ఆబ్జెక్ట్స్ లో చూడడానికి ట్రై చేస్తూ ఉంటుంది హ్యూమన్ మైండ్. అది సైంటిఫికల్ కూడా ప్రూవ్ అయింది. సో అంటే ఏంటంటే మనకి ఏదైనా ఆబ్జెక్ట్ మనం ఫిజికల్ గా ఉంటే దానిపైన ఈజీగా ఫోకస్ పెట్టగలుగుతాం. అట్లా కాకుండా మనకి నాన్ ఎగ్జిస్టెన్స్ అంటే ఫిజికల్ గా లేని ఆబ్జెక్ట్ పైన ఫోకస్ పెట్టడం చాలా కష్టం. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు ఈ దేవత రూపాలన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ మానవ రూపాలుగా మనకు అందించడం జరిగింది. దాంతోపాటు మనకి వేద మంత్రాల ద్వారా ఆవాహన జరుగుతాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అనే విషయాన్ని మన వాళ్ళు మ్యాథమెటిక్స్ లో ఎట్లయితే ఎక్స్ అని అనుకొని మనం సాల్వ్ చేసుకుని చివరిలో మనకు వాల్యూ వస్తుంది, ఇక్కడ కూడా మనకి ఒక విగ్రహాలను అంటే ఒక ఫిజికల్ ఫామ్ ని ఇచ్చేసి దానివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ మనం ఫోకస్ చేసుకోవడానికి వీలవుతుంది. అంటే ముందు మనం ఫోకస్ చేసుకోగలుగుతాం ఆ రూపం పైన, తర్వాత భక్తి అనేది కూడా పెరుగుతుంది. అట్లా ప్రాసెస్ అంటే కొద్దిగా సాధన చేస్తూ ఉంటే లాస్ట్ చివరికి మనకి ఆ దేవుడు ఏంటో, దేవుడిని చేరుకోవడం కానీ దేవుడు అంటే ఏంటో అనేది మనకు అర్థమైపోతుంది. సో ఇది పద్ధతి. అంటే ఇక్కడ మనకి ఓన్లీ కొంతమంది ఒక 10% మంది మాత్రమే అసలు ఏ రూపం లేకుండా మన భక్తి గానీ అలాంటివి చేయగలుగుతారు. కానీ మిగతా 90% వాళ్ళని కూడా మన సనాతన ధర్మం ఆలోచించి వాళ్ళకి ఈజీగా అనుకూలంగా ఉండే పద్ధతిలో మనకి విగ్రహారాధన అందించడం జరిగింది. సో ఇదేదో వట్టిగా మనకి ఊరికే ఇచ్చింది కాదు, దీని వెనకాల చాలా మన వాళ్ళు ఆలోచించి మాత్రమే ఇది పెట్టిండ్రు అనమాట. సో ఇది ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. నమస్తే.